పార్టీకి భారీ షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి కాంగ్రెస్ కి కోలుకోని దెబ్బ తగులుతోంది. ఒక పక్క నుంచి ఇండి కూటమిని ఏర్పాటు చేసుకొని దేశ రాజకీయాలను చక్రం తిప్పి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అనుకున్న సోనియా కలలుగానే అయింది. రాయబరేలీ నుంచి కూడా పోటీ చేయకుండా రాజ్యసభకు వెళ్ళాలి అనే నిర్ణయానికి వచ్చింది. ఇక ఇండి కూటమి 3 ముక్కలుగా చీలిపోయింది. కాంగ్రెస్ 40 సీట్లు గెలిచినా కూడా గగనమే అంటూ ఒక్కదాని మీద ఒకటి షాక్ల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 210 కోట్ల రికవరీకి సంబంధించి ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కి సంబంధించిన బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు ఐటీ అధికారులు. ఇక 210 కోట్ల రికవరీకి ఐటీ శాఖ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తున్నాయని, ప్రజాస్వామ్యం కూని అవుతుందని కాంగ్రెస్ కోశాధికారి రాజ్యసభ ఎంపీ అజయ్ మక్కన ఆరోపిస్తున్నారు. క్రాప్ ఫండింగ్ విషయంలో ఫ్రీజ్ చేసినట్లు చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యానికి సంబంధించి ప్రజలు పార్టీ కోసం ఇచ్చిన ఫండ్ ను ఎలా సీజ్ చేస్తారు అని చెప్తున్నప్పటికీ 210 కోట్ల రికవరీ ఉంది కాబట్టి ఆ రికవరీ నేపథ్యంలోనే ఐటీ అధికారులు అకౌంట్స్ ఫ్రీజ్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ అకౌంట్ ఫ్రీజ్ కి సంబంధించి కాంగ్రెస్ అధినాయకత్వం ఆందోళనకు గురవుతూ షాక్ లో ఉంటే, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఐటీ అధికారులు కానీ దీని గురించి స్పందించి సమాధానం చెప్పాలి అనుకోవట్లేదు. ఏదేమైనా కానీ రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తరుణంలో ఏదైతే రాహుల్ గాంధీ శివాలయంలో పూజలు చేయడానికని వెళ్ళడం, అక్కడ అర్చకులు అందుబాటులో లేకపోవడంతో రోడ్డెక్కి కూర్చోవడం, ఇదంతా చూస్తూ వచ్చాం. అప్పటి నుంచి అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత నుంచి ఒక్కదాని తర్వాత ఒకటి కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు తగిలిపోతున్నాయి. ఒక్కొక్క పార్టీ కాంగ్రెస్ నుంచి దూరం అవుతూ వచ్చింది. సొంత ఇంట్లో కూడా గెలుస్తామనే కాన్ఫిడెంట్ లేకుండా అయిపోయింది. రాయబరేలీ అనేది చిన్న విషయం కాదు. తరాలుగా వాళ్ళే పోటీ చేస్తూ విజయం సాధిస్తున్న దగ్గర కూడా సోనియా గాంధీ ఆరోగ్య రీత్యా అని చెప్పినప్పటికీ అక్కడ ఓటమి భయమే తను తప్పుకొని రాజ్యసభకు వెళ్లేలాగా చేసింది అంటూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఇప్పుడు బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడం అనేది అతి పెద్ద షాక్ గా తెలుస్తోంది. మొత్తం 210 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని ఐటీ అధికారులు చెప్తున్నట్టు సమాచారం. ఏదేమైనా కానీ ఇది కాంగ్రెస్ కి భారీ షాక్ అనే చెప్పొచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.